కోర్ జావాతో ఒక సెక్యూర్డ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఎలా జనరేట్ చేస్తామో చూద్దామండి. దీన్ని మన మొబైల్ అప్లికేషన్స్ వెబ్సైట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన పాస్వర్డ్ లో ఏ క్యారెక్టర్స్ ఉండాలో డిసైడ్ అవ్వాలి. సో నేను ఇక్కడ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, క్యాప్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలనుకున్నాను. సో దాన్ని ఒక స్ట్రింగ్ వేరియబుల్ లో తీసుకుంటాం. తర్వాత మన పాస్వర్డ్ ఎంత లెంత్ ఉండాలో డిసైడ్ అవ్వాలన్నమాట. సో 15 క్యారెక్టర్స్, 20 క్యారెక్టర్స్, 30 క్యారెక్టర్స్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి 15 క్యారెక్టర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ఫర్ లూప్ ని ఇలా 15 టైమ్స్ తిప్పుతా. ఈ పెద్ద స్ట్రింగ్ ఉంది కదా, ఇందులోంచి ఒక్కో క్యారెక్టర్ ని పిక్ చేసుకొస్తా. సో 15 టైమ్స్ లూప్ తిరిగిన తర్వాత ఏమైంది, సో 15 ర్యాండమ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఒక స్ట్రింగ్ బిల్డర్ లో పెడుతున్నాం. సో ఫైనల్ గా స్ట్రింగ్ బిల్డర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసామంటే మనకి ఇలా ర్యాండమ్ సెక్యూర్డ్ పాస్వర్డ్ వచ్చేసింది అనమాట. చాలా చాలా ఈజీ. సో మన కోర్ జావావి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఇవి జూమ్ లో ఎవ్రీడే 1 అవర్ ఉంటాయి. సో బయట ఇన్స్టిట్యూట్స్ అయితే 3500 చార్జ్ చేస్తున్నారు. మనమైతే ఫస్ట్ 500 పీపుల్ కి 2000 కే ఇస్తున్నాము. సో బయట ఇన్స్టిట్యూట్స్ లో జస్ట్ థియరీ కాకుండా థియరీని ఇలా రియల్ టైమ్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్సైట్ లోకి సిలబస్ చూడండి. సో మీరు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే లింక్ వచ్చేసి బయోలో ఉంది. అదే యూట్యూబ్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉండేదండి. సో లేదంటే మీరు పైన ఉన్న మొబైల్ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేయండి. థ్యాంక్ యూ అండి.